హలో అండి, ఇవాళ మనం ఇంట్లోనే చాలా ఈజీగా హోటల్ స్టైల్లో బటర్ నాన్ని ఎలా చేయాలో నేర్చుకుందాము. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయండి. వీటిని ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము. ఒక బౌల్లో 2 కప్పుల మైదా పిండి, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 కప్ పెరుగు, 2 టేబుల్ స్పూన్ల పంచదార, అలాగే 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకుని కలుపుకోవాలి. ఇవన్నీ కలిసాక ఇందులోకి కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళు వేసుకుని పిండి ముద్దగా అయ్యే వరకు కలుపుకోవాలి. ఈ పిండిని 5-6 నిమిషాలు బాగా నీట్ చేసుకోవాలండి. పిండి ఎంత సాఫ్ట్గా మంచిగా కలుపుకుంటే మన బటర్ నాన్స్ అంత బాగా వస్తాయి. పిండి ముద్ద బాగా మెత్తగా వచ్చిన తర్వాత ఈ విధంగా లోపలికి టక్ చేసుకోవాలి. ఇలా అయిన పిండిని ఒక 2-3 అవర్స్ వెట్ క్లాత్ వేసి వదిలేయాలి. ఇలా చేస్తే పిండిలో మాయిశ్చర్ అనేది అలాగే ఉంటుంది. ఇప్పుడు ఒక 3 గంటలు అయిందండి. మన పిండి రెడీ అయిపోయింది. చూసారుగా ఎంత మెత్తగా వచ్చిందో. దీన్ని ఒకసారి ఇప్పుడు మళ్ళీ బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఈ నాన్స్ అనేవి మరీ పల్చగా లేదా మరీ మందంగా ఉండకూడదండి, మీడియంగా ఉండాలి. ఇలా ఒత్తుకున్నాక వీటి మీద కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే కలోంజీ వేసుకోవాలి. దీన్ని ఒకసారి చపాతీ రోలర్ తోటి మళ్ళీ ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్నాక వెనక సైడ్ తిప్పి కొద్దిగా వాటర్ అప్లై చేసుకోవాలి. ఎటు సైడ్ అయితే వాటర్ అప్లై చేసామో అటు సైడే వేడెక్కిన పెనం మీద వేసి దీన్ని కాల్చుకోవాలి. స్టవ్ మీడియం హీట్లో పెట్టుకుని ఇలా బబుల్స్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా ఒక సైడ్ కాలాక ఇంకో సైడ్ని డైరెక్ట్గా ఫ్లేమ్ మీద పెట్టి కాల్చుకోవాలి. నా ఐరన్ తవ చాలా హెవీగా ఉందండి, అందుకే తిప్పడం కష్టం కాబట్టి ఇలా డైరెక్ట్గా ఫ్లేమ్ మీద పెట్టి కాలుస్తున్నాను. నాన్ స్టిక్ ప్యాన్స్ వాడే వాళ్ళు కూడా ఇదే విధంగా వాడుకోవాలి, ఎందుకంటే మైదా పిండి నాన్ స్టిక్ ప్యాన్ మీద అతుక్కోదు. విడిగా ఐరన్ ప్యాన్ మీద అయితే డైరెక్ట్గా ఆ పెనంని ఉల్టా తిప్పి మీరు కాల్చుకోవచ్చు. ఈ విధంగా నాన్ మొత్తం అన్ని సైడ్లు కాలే వరకు ఉంచుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిగతా నాన్స్ని కూడా ఈ విధంగానే రెడీ చేసుకోవాలి. ఈ నాన్స్ వేడిగా ఉన్నప్పుడే బటర్ అప్లై చేసుకోవాలండి. గార్లిక్ బటర్ నాన్ కూడా ఇంతే అండి, కాకపోతే అక్కడ కొద్దిగా బటర్లో తురుముకున్న వెల్లుల్లి ముక్కలు వేసి బాగా కలుపుకున్న తర్వాత ఈ విధంగానే నాన్ వేసుకుని అప్లై చేసుకోవాలి. చూసారుగా మన బటర్ నాన్స్ ఎంత సాఫ్ట్గా టేస్టీగా వచ్చాయో. మీరు కూడా రెసిపీని ట్రై చేయండి. నేను ఈ బటర్ నాన్స్ని మేథీ చమన్తో సర్వ్ చేసుకున్నాను. రెస్టారెంట్ స్టైల్లో మేథీ చమన్ ఎలా చేయాలో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.